అందరు లీడర్లు ఉన్నారు, చంద్రగిరి లీడర్లు అందరూ ఉన్నారు. చంద్రగిరి ఆడున్నటువంటి నూర్ జంక్షన్లో ఉన్నటువంటి టీ షాపులు అందరూ ఉన్నారు. ఏం చేశారు నువ్వు, నీ కుమారుడు కరెక్ట్గా ఫ్లైఓవర్ కింద వచ్చి డీజే పెట్టావు. నీ పాటలు, జగనన్న పాటలు ఉదయం 5:30 నుంచి 6:30కి పెట్టావు. మమ్మల్ని పూజకు కూడా చేయకుండా చేసావు. అయినా మేము ఎక్కడ రెచ్చగొట్ల. మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ గురించి మాల వేయాలనుకున్నావు. అంబేద్కర్ స్టాచ్యూ మాలగాడు కూడా ఏం చేసావు, నువ్వు అక్కడ సేమ్ వైసీపీ కలర్లు కట్టావు. మాట్లాడలా. మా ర్యాలీ వచ్చేదానికంతా పోలీస్ అధికారులు పెట్టి రాకుండా వెహికల్స్ అడ్డం పెట్టించావు. అయినా మేము బాధపడలే, ర్యాలీకి వెళ్ళాం. కానీ మీకు చెప్పాడు కదా నామినేషన్ ప్రక్రియ అప్పుడు వాళ్ళు దాడులు చేశారని. అదే చెప్తున్నా, నామినేషన్ ప్రక్రియకి మొదట నువ్వు వెళ్ళావు ఆర్డీఓ ఆఫీస్లోకి. నువ్వు, నీ కుమారుడు, నీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళావు. నీతో పాటు వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చారు. 10 నిమిషాల తర్వాత లేదా 15 నిమిషాల తర్వాత నేను, ఎంపీ క్యాండిడేట్ గారు, మేమిద్దరం 2 వీలర్లు వచ్చాం. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఏం జరిగిందో అందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఆ పక్క వైసీపీ నాయకులు జిందాబాద్ కొడితే, ఈ పక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ జిందాబాద్ కొడితే, నీకు సంబంధించినటువంటి ఒక నాయకుడు కుమారుడు జెండాను లాగి, తెలుగుదేశం జెండా ఉంటే లాగి కిందేసి కాళ్ళతో తొక్కితే అప్పుడు రప్చర్ స్టార్ట్ అయింది. ఆ రప్చర్ జరిగినప్పుడు ఎప్పుడు మొదట రాళ్ళ దాడి వేశారో చూడండి మీరు. మొదట రాళ్ళ దాడి మేము చేసామో వాళ్ళు చేసామో చూడండి మొత్తం విజువల్స్. ఎందుకంటే అపరిచితుడు బల చెప్తాడు తప్పులు, ఆ తప్పులు చూపించేదానికి మీకు ఎంత. చూడండి ఇది వచ్చి ఇది కాదమ్మా, ఇది కాదు రాళ్ళ దాడి, మళ్ళీ పెట్టి చూడండి. రాళ్ళ దాడి ఎవడు ఎక్కడ చూడండి. రాళ్ళ దాడి చూడండి. వైసీపీ నాయకులు అంతా మేము ఎక్కడున్నాం వాళ్ళు ఎక్కడున్నా రాళ్ళు, మేమే మా చేతిలో ఏమన్నా రాళ్ళు ఒక రాయన ఉందా చూడండి. దీని తర్వాత వెహికల్ చెప్పండి. ఇది చూడండి, కొంచెం బ్యాక్ పోమ్మా, ఆ సంతృప్తి చూపిమ్మా. ఇది చూడండి మొత్తం ఆర్టీ ఆఫీస్ ఎదురుగా వీధిలో వైసీపీ నాయకులు చూడండి.